అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఎస్ఐఆర్కి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ఎన్యూమరేషన్ ఫామ్ని ఏ విధంగా నింపాలో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఇందులో. సో ఈ ఎన్యూమరేషన్ ఫామ్ని మనం ఎలా నింపాలి ఏందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు పక్కన చూపెట్టిన విధంగా మనకి ఎన్యూమరేషన్ ఫామ్ ఉంటుంది. సో ఫామ్ అనేది సింగిల్ పేజీలో ఉంటుంది. మనకి ఈ డేటా అంతా మీకు ఇన్స్ట్రక్షన్స్ అంతా బ్యాక్లో ఉంటుంది. సో ఈ ఎన్యూమరేషన్ ఫామ్ని మనం ఎలా నింపాలి అనేది ఒకసారి ఏదైనా ఒక ఫ్యామిలీని మనము ఎగ్జాంపుల్గా తీసుకొని దీన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఒక ఫ్యామిలీని ఒక నలుగురు ఓటర్లు ఉన్నటువంటి డిఫరెంట్ కేసెస్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ తీసుకొని చూద్దాము. సపోజ్ ఒక ఇంటి పెద్ద ఉన్నాడు అనుకోండి. ఆ ఇంటి పెద్ద సపోజు ఒక పేరు మనకి ధన్ సింగ్, ఒక ఇంటి పెద్ద, ఈయన ఒక ఓటరు. సో అదేవిధంగా హస్లీబాయి అనేటటువంటి ఇంకొక ఓటరు. మనం ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాము, అక్కడ ఉన్నటువంటి ఓటర్ల పేర్లు రాస్తున్నాను. నెక్స్ట్ మూడోది కృష్ణ, నెక్స్ట్ నాలుగవది కవిత అనేటటువంటి ఇంకొక ఓటర్. ఈ విధంగా మనకి నలుగురు ఓటర్లు మనకి ఆ ఇంట్లో ఉన్నారు. ఒక ఇంటికి పోయినాం మనము. ఎంతమంది ఉన్నారండి ఓటర్లు? నలుగురు ఉన్నారు. సో ఈ నలుగురు ఓటర్ల గురించి తీసుకుంటే మనం మామూలుగా 2002 ఓటర్ లిస్టుని ప్రామాణికంగా తీసుకొని మనము ఈ ఎస్ఐఆర్ అనేది మనం చేస్తున్నాము. అదేవిధంగా 2025 ఓటర్ లిస్ట్ తోటి మనం మ్యాపింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ధన్ సింగ్ ఆ ఇంటి పెద్ద. ఈ ధన్ సింగ్ కి 2002లో ఓటర్గా నమోదై ఉన్నారు. 2025లో కూడా ఉన్నారు. అదేవిధంగా హస్లీబాయి కూడా 2002లో ఉంది. అదేవిధంగా 2025లో కూడా ఓటర్గా నమోదై ఉన్నారు. ఇక్కడ కృష్ణ విషయానికి వచ్చేసరికి కృష్ణ ఈ ధన్ సింగ్ యొక్క కుమారుడు. అదేవిధంగా కవిత ఈ ధన్ సింగ్ యొక్క కోడలు అన్నట్టు. సో ఇక్కడ చూడండి, కృష్ణకి 2002లో ఓటు లేదు, కానీ 2025లో మాత్రం ఉంది. అదేవిధంగా కవితకు కూడా 2002 ఓటర్ లిస్ట్ లో తను ఓటర్ గా నమోదు కాలేదు, కానీ 2025 ఓటర్ లిస్ట్ లో మాత్రం నమోదై ఉన్నారు. ఇప్పుడు ఈ 4 మనకు ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎలా నింపాలి అనేది మనం ఇందులో జాగ్రత్తగా చూద్దాం. ఒక్కొక్క కేసు మనము జాగ్రత్తగా చూడాలి. సో ఇక్కడ పైన ఇలా ప్రింట్ అయి వస్తుందండి. ఇక్కడ ఓటర్ పేరు. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ మనము ధన్ సింగ్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో ఆల్రెడీ ఇది ప్రింట్ అయి వస్తుందండి. ధన్ సింగ్ అనే ఓటర్ గురించి మనము మాట్లాడుతున్నాం. ఇదంతా మీకు అంతా ప్రింట్ అయి వస్తుంది. ఇదంతా మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. సో క్రమ సంఖ్య కూడా అక్కడ ప్రింట్ అయి వస్తుంది మనకి. ఇదంతా మీరు చూసేసి ధన్ సింగ్ కి ఈ ఫామ్ మీరు ఇస్తారు. ఓకే, తర్వాత ఇందులో మీరు చేయాల్సిన ఇది ఫస్ట్ పార్ట్ అనుకుందాం. ఇది మనము 1వ భాగం అనుకుంటే, అంటే జస్ట్ మనం అనుకోవడం వరకే. ఇది ఆల్రెడీ ప్రింటెడ్ పార్ట్. మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఇచ్చారో దాంట్లో ఈ పై భాగంలో ఉన్నటువంటి ఫామ్ ఏదైతే ఉందో ఇది మీకు అక్కడ ప్రింట్ అయి వస్తుంది. సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీరు యాప్లో నుంచి, బిఎల్ఓ యాప్ నుంచి ఈ డేటా అంతా వస్తుంది. మీరు డిస్ట్రిబ్యూషన్ అనేది అక్కడ మీరు కొట్టవచ్చు. అంటే ఈ క్యూఆర్ కోడ్ అనేది ఈ ఓటర్కి సంబంధించినటువంటిది. తర్వాత మనం ఈ భాగంలో మనం చేయాల్సినటువంటి ఒక పని ఏంటంటే, ఒక ఫోటోని మనము లేటెస్ట్ ఫోటోని ఇక్కడ అతికించడమే. ఎందుకంటే మనకు అప్లోడ్ చేయడానికి అవసరం కాబట్టి. ఇది 1వ భాగం అనుకుందాం. ఇక మనం నెక్స్ట్ 2వ భాగానికి వచ్చేసరికి ఇక్కడ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ ఉంది. అదేవిధంగా రైట్ సైడ్కి ఒక బాక్స్ ఉంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది, మైండ్లో పెట్టుకోవాల్సింది ఒకటేనండి. ఇక్కడ ఈ భాగం ఏదైతే ఉందో, ఈ పైన భాగం ఏదైతే ఉందో, ఈ భాగము మొత్తం మనకి లేటెస్ట్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించినటువంటి డేటా. అంటే మన 2025 మన దగ్గర ఉన్నటువంటి జాబితా ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే, ఈ బాక్స్ కానీ అదేవిధంగా ఈ బాక్స్ కానీ దేనికి సంబంధించి రాయాలి? మనము 2002 డేటానే మనము రాయాలి. ఈ బాక్స్ ఏదో ఒకటి నింపుతాం మనం, కానీ 2002 డేటా మాత్రమే మనము రాయాలి. ఒకసారి చూద్దాం. మరి దానికి సంబంధించినటువంటిది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనము ధన్ సింగ్కి సంబంధించినటువంటి ఫామ్ నింపుతాం. ఎలా నింపాలో చూద్దాం. ఈ 4 కేసెస్లో ఎలా నింపాలో మీకు చెప్తాను నేను. సో ఫస్ట్ ధన్ సింగ్ దండి. సో ఈ ధన్ సింగ్ది మనం నింపుదాం. ఇక్కడ ఏం నింపాలి? 2002 డేటా నింపాలి. మనకు ఉన్నటువంటి 4 ఓటర్లలో వీళ్ళిద్దరూ కూడా మనకి 2002 ఓటర్ లిస్ట్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళ డేటా మనం ఎక్కడ నింపాలి? ఖచ్చితంగా మనము లెఫ్ట్ సైడే నింపాలి, ఇటు సైడే మనము నింపాలి. తర్వాత ఈ ఇద్దరు కూడా 2002 ఓటర్ లిస్ట్లో లేరు. కాబట్టి వీళ్ళ డేటా మనం ఎక్కడ నింపాలి? రైట్ సైడ్ నింపాలి. ఇది మనకు కొంత క్లారిటీ అవసరం. నెక్స్ట్ మనము ఇప్పుడు ఒక్కొక్క కేసులో మనము చూసుకుంటే ఫస్ట్ మనము ధన్ సింగ్కి సంబంధించినటువంటిది నింపుదాము. సో ఓటర్ పేరు ఏంటండి? ధన్ సింగ్. ఓటర్ పేరేంటి మనకి? ధన్ సింగ్. ఫస్ట్ కేసు అండి మనకి. నేను దీని గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక్కొక్కటి నింపుదాము. ధన్ సింగ్. సో ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబరు అంటే ఎపిక్ నెంబరు ఎప్పుడు 2002. ఇదంతా ఏ డేటా నింపాలి? మనము లెఫ్ట్ సైడ్ నింపుతున్నామంటేనే 2002 డేటా మనము నింపాలి. అంటే అక్కడ ఓటర్గా నమోదై ఉంటాడు, ఇక్కడ కూడా 2002 డేటానే కానీ ఉండాలి. సో ఇప్పుడు ఎపిక్ కార్డు నెంబరు మన దగ్గర ఉంటుంది కాబట్టి రాసుకోవాలి. ఎపిక్ కార్డు నెంబర్ జస్ట్ నేను XX అని రాస్తున్నాను. అదేవిధంగా ధన్ సింగ్ యొక్క బంధువు అంటే తండ్రి కానీ వాళ్ళ తాత కానీ తల్లి కానీ ఎవరైనా ఉండొచ్చు. సో బంధువు పేరు సపోజ్ ధన్ సింగ్ తండ్రి పేరు సరియా నాయక్ అనేది
మన ధన్సింగ్ తండ్రి పేరు. సో రాశాను. ఇక్కడ బంధుత్వం అన్నాడు, అంటే ధన్సింగ్కి సరైన నాయకు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఒకవేళ తల్లి పేరు రాస్తే తల్లి అయితే తల్లి అని రాయాలి, తండ్రి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఈ జిల్లా 2002కి ఈ జిల్లా ఏదైతే ఉందో, అప్పుడు జిల్లాలు, ఇప్పుడు మనకి 33 జిల్లాలు అయినాయి, అప్పుడు మనకి 10 జిల్లాలే ఉన్నాయి. సో అప్పుడు 2002లో జిల్లా ఏది? సపోజ్ ఇప్పుడు సంగారెడ్డి ఉందనుకోండి, 2002లో మన సంగారెడ్డి ఎక్కడ? మెదక్ జిల్లాగా ఉండేది కాబట్టి మెదక్ అని రాస్తాము. అదేవిధంగా రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్ అని రాయాలి, ఎందుకంటే అప్పుడు మనకి ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా శాసనసభ నియోజకవర్గం పేరు అప్పుడు కూడా నారాయణ ఖేడే ఉంది, నారాయణ ఖేడ్ అని మనము నింపుకోవాలి. సో నెక్స్ట్ మనకు కింద చూడండి, శాసనసభ నియోజకవర్గం సంఖ్య. ఇప్పుడు నారాయణ ఖేడ్ ఇప్పుడు ఎంత మనకి? 35 అండి, కానీ అప్పుడు ఎంత ఉండే మనకి? 226గా ఉండేది శాసనసభ నియోజకవర్గ సంఖ్య. అదేవిధంగా భాగం అంటే పోలింగ్ స్టేషన్ నెంబరు. సరే, నేను 76 అని రాస్తున్నాను. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్, ఇది క్రమ సంఖ్య సీరియల్ నెంబరు ఒక 1250 1230 రాస్తున్నాను. ఇది దీంతో మనకి ధన్సింగ్ సంబంధించినటువంటి రెండో భాగము కంప్లీట్ అయింది. ఇప్పుడు చూడండి, ఈ ధన్సింగ్ సంబంధించి మనం ఇక్కడ నింపిన తర్వాత మళ్ళీ ఇంకా నింపాలా? నింపొద్దు. ఈ రెండిట్లో ఏదో ఒక కాలం మాత్రమే మనం నింపుతాము. సో ఇది కానీ నింపుతాము. ఇప్పుడు మనము దీన్ని నింపాం కాబట్టి ఈ రైట్ సైడ్ ఉన్న కాలంని నింపొద్దు. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫామ్లో ఒకటో భాగము ఇక్కడ ఫోటో అతికిచ్చాము, రెండో భాగంలో 2002 డేటా ప్రకారము మనము ఇది చేసాము. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూడో భాగం ఉంటుందండి. సో మూడో భాగము ఇది మనకి మూడో భాగము. ఇక్కడ చూడండి, మూడో భాగం ఏం నింపాలంటే ప్రస్తుత పూర్తి వివరాలు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఓటర్ లిస్ట్ కావచ్చు, ఆయన వివరాలు కావచ్చు, ఇక్కడ నింపాలి. సపోజు ఆయన పుట్టిన తేదీ ఒక ఎగ్జాంపుల్గా రాస్తున్నాను నేను, 15/6/1967 ఒక ఎగ్జాంపుల్గా రాస్తున్నాను. ఆధార్ నెంబరు ఆప్షనల్, ఇది మనము ఆధార్ నెంబరు ఇస్తే రాసుకోవాలి. సో ఇది ఆధార్ నెంబరు. అదేవిధంగా మొబైల్ నెంబరు. సో మొబైల్ నెంబర్ కూడా మనము కంపల్సరీగా రాసుకోవాలి మొబైల్ నెంబరు. తర్వాత తండ్రి లేదా సంరక్షకుడు పేరు, మనం ఇంతకుముందు పైన రాసాము మనము. తండ్రి పేరు ఏంటండి? సరియా నాయక్. సో నెక్స్ట్ తర్వాత తండ్రి లేదా సంరక్షకుడి ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ అంటారు. ఒకవేళ అవైలబుల్ ఉంటే ప్రజెంట్ ఓటర్ లిస్ట్ ఏనండి. ఈ థర్డ్ భాగం ఏదైతే ఉందో ఏది రాయాలి మనము? ప్రజెంట్ ఓటర్ లిస్ట్, ప్రస్తుత వివరాలు రాయాలి. నెక్స్ట్ తల్లి పేరు, సపోజు తల్లి పేరు బామిని బాయి అనుకుందాం. సో బామిని బాయి, సో తల్లి పేరు. తర్వాత ఈమె కనుక ఈ బామిని బాయికి సంబంధించిన ఎపిక్ నెంబర్ ఉంటే ఎపిక్ నెంబర్ని మనము రాసుకోవాలి. నెక్స్ట్ జీవిత భాగస్వామి పేరు. ఇప్పుడు ఇంతకుముందు మనము చూసాము, ఇక్కడ సపోజ్ ఒక ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ మనం తీసుకున్నాం కదా. సో ధన్సింగ్ భార్య ఎవరు? ఇక్కడ మనకి హస్లీబాయి ఉంది. సో జీవిత భాగస్వామి పేరు ఏంటిది? ఇక్కడ హస్లీబాయి అని మనం రాసుకున్నాం. సో హస్లీబాయి. తర్వాత ఈమె యొక్క ఓటర్ గుర్తింపు కార్డు కనుక ఉంటే ఎపిక్ నెంబరు మనము రాసుకోవాలి. దీంతో మనకి ఫామ్ కంప్లీషన్ అనేది పూర్తిగా అయిపోతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఒకటే, ఓటరు కనుక 2002లో ఓటరుగా నమోదై ఉంటే మనము ఖచ్చితంగా ఎటు సైడ్ నింపాలండి? ఈ లెఫ్ట్ సైడే నింపాలి మనము, ఈ రైట్ సైడ్ వదిలిపెట్టాలి. అదేవిధంగా ఈ డేటా మొత్తం కూడా, ఇది ఏదైతే డేటా ఉందో ఈ డేటా మొత్తం కూడా 2002 డేటా మాత్రమే మనము నింపాలి. ఈ భాగం మొత్తం అండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ భాగం మొత్తము 2002 డేటా మాత్రమే మనము నింపాలి. ఇది నింపామనుకోండి, ఈ బాక్స్ నింపాల్సినటువంటి అవసరం లేదు. ఇట్లా ఇంటూ మార్క్ నేను ఉట్టిగా మీకు చూపిస్తున్నాను, ఇలా పెట్టొద్దు, ఇది ఎంటీ వదిలిపెట్టాలి. ఒకవేళ ఈ భాగం నింపారనుకోండి, ఈ భాగము నింపొద్దు. తర్వాత మనకి కింద ఏముంటుందంటే, సరే ఇదంతా డేటా ఉందండి మనకి, మీ ఫామ్లో ఏమవుతుందంటే క్యాండిడేట్ ఎవరైతే ఓటర్ ఉన్నారో వారిది కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా మేజర్ పర్సన్ ఎవరున్నా వాళ్ళు సంతకం చేయొచ్చు. అదేవిధంగా మన కింద BLO సిగ్నేచర్ కూడా మనము పెట్టి ఈ ఫామ్ని మనము ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఒకటే, ఇది ఒకటో భాగము, ఈ లేటెస్ట్ డేటా, ఇది లేటెస్ట్ ఓటర్ లిస్ట్లో ఉన్న భాగము. ఇదంతా ఈ మధ్యలో ఉన్నటువంటి భాగము 2002 డేటా. ఏదో ఒకటి ఇది కానీ ఏదో ఒకటి నింపుతాము. 2002లో ఓటర్గా నమోదైతే ఇది, నమోదు కాకపోతే ఈ భాగము నింపాలి. నెక్స్ట్ మూడో భాగము, ఇది మూడో భాగం అనుకున్నాము. ఈ మూడో భాగం మొత్తము ప్రస్తుత వివరాలు, ప్రస్తుతము మనకి ఏ వివరాలు అయితే ఉన్నాయో ఆ వివరాలను నింపాలి. సో ఇది మనకు దీనికి సంబంధించినటువంటిది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక పర్సన్ది అయిపోయిందండి. ఇప్పుడు ఎవరిది అయిపోయింది? ధన్సింగ్ది అయిపోయింది. సో ధన్సింగ్ది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే
హన్స్లీబాయిది మీరే చెప్పాలి. ఇప్పుడు హన్స్లీబాయిది మనం నింపాలి. సో ఒకసారి మనము హన్స్లీబాయిది మనం నింపితే ఎలా ఉంటుందో చూద్దాం. హన్స్లీబాయి కూడా మనకి 2002లో ఓటర్గా నమోదై ఉన్నారు. సో మనం ఎటు సైడ్ నింపాలంటే ఇప్పుడు 2002లో తను కూడా ఓటర్గా నమోదై ఉన్నారు. సో ఎక్కడ నింపాలి మనం 2002 అంటే ఖచ్చితంగా మనము లెఫ్ట్ సైడే నింపాలి, అంటే ఇటు సైడే నింపాలి. ఒకసారి చూద్దాం మనము. సపోజు హన్స్లీబాయికి సంబంధించి డేటా మనము చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు హన్స్లీబాయి 2002లో ఓటర్గా నమోదై ఉంది, ధన్సింగ్ యొక్క భార్య. సో తన వివరాలు ఇక్కడ మనకు వస్తాయి, మొత్తం ప్రింటెడ్ అయ్యి వస్తాయి మనకి. ఇది మనం ఏం రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు తెలుసు. మీరు చేయాల్సిందా ఏంటిది, హన్స్లీబాయి ఫోటోని అతికియడమే. అయితే ఇక్కడ మనకి హన్స్లీబాయి విషయంలో ఆల్రెడీ పెళ్ళైన తర్వాత, అంటే పెళ్ళైన తర్వాత కూడా ఆమె మ్యారేజ్ అయినప్పటికీ ఆమె 2002లో ఓటర్గా నమోదై ఉన్నది. మ్యారేజ్ అయ్యి తన అత్తగారు ఊరిలో తన ఓటు నమోదై ఉన్నది, 2002 ఓటర్ లిస్ట్లో ఉన్నది. అలాంటప్పుడు మనం ఏం రాయాలి, ఇప్పుడు ఓటర్ పేరు ఉంది, ఇప్పుడు ఆల్రెడీ 2002 ఓటర్ కాబట్టి ఎక్కడ సైడ్ రాయాలి, మనము లెఫ్ట్ సైడే రాయాలి, హన్స్లీబాయి. ఓకేనా? సో హన్స్లీబాయి. ఇప్పుడు ఇదంతా డేటా ఈమె 2002లో ఉంటుంది కాబట్టి 2002 ఓటర్ లిస్ట్ డేటాని మనం రాస్తున్నాము. నెక్స్ట్ ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబరు అందుబాటులో ఉంటే అప్పుడు ఎపిక్ నెంబరే రాయాలి. అదేవిధంగా బంధువు పేరు, ఇక్కడ బంధువు అప్పటికే మ్యారేజ్ అయ్యింది కాబట్టి, సో ధన్సింగ్ తన భర్త ధన్సింగ్ ఉన్నాడు కాబట్టి ధన్సింగ్కి సంబంధించినటువంటి పేరు రాయండి. సో ఎందుకు, ఆల్రెడీ మనకు ఓటర్ లిస్ట్లో 2002లో హన్స్లీబాయి వైఫ్ ఆఫ్ ధన్సింగ్ అని ఉంది అక్కడ, కాబట్టి ధన్సింగ్ పేరు వస్తుంది. బంధుత్వం ఏంది, ధన్సింగ్ ఏమవుతాడు, భర్త. సో భర్త అని రాస్తున్నాము. జిల్లా ఏది, అప్పుడు ఉమ్మడి మెదక్ కాబట్టి మెదక్ జిల్లా అనుకుందాము. నెక్స్ట్ రాష్ట్రం ఏది, ఆంధ్రప్రదేశ్ అని రాయాలి. తర్వాత శాసనసభ నియోజకవర్గం ఏంటిదండి, నారాయణఖేడ్. సో అదేవిధంగా నియోజకవర్గం సంఖ్య 226. భాగము ఇంతకుముందు మనం రాసినటువంటి భాగం ఏదైతే 76 అని రాసాం కదా, సో భాగము 76 అండి. అదేవిధంగా సీరియల్ నెంబర్ ఒక 1249 ఏదో ఒకటి అనుకోండి, ఎగ్జాంపుల్గా రాస్తున్నాను. సో ఇప్పుడు మనము ఇది అయిపోయింది, 2002 ఆల్రెడీ ఆమె ఓటర్గా నమోదైంది కాబట్టి ఇటు సైడ్ రాస్తున్నాను. అప్పటికే ఓటర్ లిస్ట్లో భర్త పేరు ఉంది కాబట్టి భర్త ధన్సింగ్ పేరు రాశాను, భర్త కాబట్టి రిలేషను భర్త అని రాశాను. ఒకవేళ ఆమె అప్పటికే ఓటర్ అయ్యి ఉండి మ్యారేజ్ కాకుండా, అంటే తండ్రి గారి దగ్గర ఉన్నారనుకోండి, అప్పుడు ఓటర్ లిస్ట్లో ఇక్కడ ధన్సింగ్ వాళ్ళ ఊరిలో ఉండదు, ఈమె వాళ్ళ తల్లిదండ్రుల ఊరిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ డేటా మనము, అంటే 2002 ఓటర్ లిస్ట్లో మ్యారేజ్ కాకముందే ఉంటే అప్పుడు తండ్రి డీటెయిల్స్ మనం రాసుకోవచ్చు. సో 2002 ఓటర్ లిస్ట్లో తండ్రి ఉంటే తండ్రి, భర్త పేరు ఉంటే భర్త పేరు మనము ఇక్కడ నింపుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నింపాలా అండి, నింపొద్దు అలా అని చెప్పేసి మీరు ఇంటూ మార్క్ పెట్టవద్దు, నేను జస్ట్ మీకు ఐడియా కోసము రాస్తున్నా. నెక్స్ట్ మనకి ఈ మూడోది వచ్చేసరికి ఒకసారి మీరు చూడండి. మూడోది ఇక్కడ అన్ని హన్స్లీబాయికి సంబంధించినటువంటి లేటెస్ట్ డేటాని మనం నింపాలండి. ఇక్కడ ఈ మూడో దాంట్లో మనము హన్స్లీబాయికి సంబంధించినటువంటి లేటెస్ట్ డేటాని మనం నింపాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది 14వ తారీఖు 3వ నెల 1970 అనుకుందాము. సో డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ నింపుకోవాలి హన్స్లీబాయిది. అదేవిధంగా మొబైల్ నెంబరు నింపాలి, మొబైల్ నెంబర్ కూడా నింపాలి. తండ్రి పేరు, ఇప్పుడు హన్స్లీబాయి తండ్రి పేరు రాయాలి. ఇక్కడ భర్త పేరు అడగలే కదండి, తండ్రి పేరు అడిగారు కాబట్టి రామ్ సింగ్. సో ఈ రామ్ సింగ్ యొక్క ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే ఎపిక్ నెంబర్ వేయాలి. ఇదంతా లేటెస్ట్ డేటా అండి, ఇప్పుడు ప్రజెంట్ ఓటర్ లిస్ట్ డేటా, ఇది లేటెస్ట్ 2025 ఓటర్ లిస్ట్ డేటా మనము ఇందులో వేస్తాము. నెక్స్ట్ తల్లి పేరు సపోజ్ లక్ష్మి అనుకోండి, ఎవరి తల్లి పేరు, హన్స్లీబాయి లక్ష్మి పేరు. నెక్స్ట్ ఈమె ఎపిక్ నెంబర్ ఉంటే ఎపిక్ నెంబరు నింపాలి, ఇది కూడా లేటెస్ట్. నెక్స్ట్ జీవిత భాగస్వామి పేరు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా, ధన్సింగ్. సో ఈయన ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఓటర్ లిస్ట్ నెంబరు, ఎపిక్ నెంబరు మనము ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ వీళ్ళిద్దరు భార్యాభర్తలు 2002 ఓటర్ లిస్టులో ఆల్రెడీ ఓటర్గా నమోదై ఉన్నారు కాబట్టి మనం ఇద్దరివి కూడా ఎక్కడ నమోదు చేశాము, లెఫ్ట్ సైడ్ నమోదు చేశాము. ఈ భాగం మొత్తము 2002కు సంబంధించింది, లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇద్దరిది కూడా ఇటు సైడే నింపాము మనం. ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు మనము వీళ్ళ పిల్లలు, అంటే ధన్సింగ్ హన్స్లీబాయి పిల్లలు వాళ్ళ కోడల గురించి మనం చూద్దాం ఒకసారి. సో ఒకసారి చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం. ఈ హన్స్లీబాయికి సంబంధించి, అదేవిధంగా ధన్సింగ్ సంబంధించినటువంటి ఈ కొడుకు కోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి డేటాని మనం ఎలా నింపాలి. సో మనం ఇంతకుముందే అనుకున్నాం, ఏమని అనుకున్నాము, ఇప్పుడు ధన్సింగ్కి హన్స్లీబాయికి ఇద్దరికి కూడా వీళ్ళకి 2002లో ఓటు ఉంది, 2025లో ఉన్నారు ఇద్దరు కూడా. కానీ ఈ కృష్ణకి కవితకి వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి వీళ్ళిద్దరికి 2002లో ఓటు లేదు, 2025లో ఉంది. అంటే ఇప్పుడు మనం ఇదంతా సేమ్ అండి, ఇదంతా ఒకటో భాగం లేటెస్ట్ డేటా, ఓన్లీ మార్పు ఏంటిది, ఫోటో. ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో, కింద ఉన్నటువంటి సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇది 2002 ఓటర్ లిస్టులో పేరుంటేనే ఇది నింపాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిది ఉంది కాబట్టి నేను ఇక్కడ నింపాను.
ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా ఇక్కడ లేదు లేదు కాబట్టి నేను ఇక్కడ నింపాను. ఎక్కడ నింపాలి? ఇక్కడ ఇటు సైడ్ని మనం రైట్ సైడ్ నింపాలి. సో ఇక్కడ రైట్ సైడ్ నింపేటప్పుడు మనం ఏ డేటా నింపాలి? 2002 డేటా నింపాలి. మరి 2002లో ఈయన లేడు కదా అంటే వాళ్ళ యొక్క ప్రోజని అంటే వంశవృక్షము, వాళ్ళ వంశానికి లింకు చేయాలి. మీ వంశవృక్షం అనగానే తాతలు ముత్తాతలు ఎట్లా చెప్తామో వాళ్ళ వంశవృక్షానికి మనము లింకప్ చేయాలి. సో ఒకసారి చూద్దాం. మీరు ఇట్లా ఇంటులు కొట్టొద్దండి, నేను జస్ట్ మీకు అర్థం కావడానికి అలా చెప్తున్నాను అంతేగాని మీరు ఇంట్లో కొట్టొద్దు, అలా ఏం రాయొద్దు, ఎంటీ వదిలిపెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ శివకృష్ణది నింపుతాం మనం. సో శివకృష్ణది నింపితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ పేరు, ఇప్పుడు ఎవరిది పేరు? ఇక్కడ నా డేటా ఉండదు, ఇక్కడ కూడా మనం నింపాల్సింది 2002 డేటా. మరి 2002లో నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండొచ్చు? మా ఫాదర్ ఉండొచ్చు, మా మదర్ ఉండొచ్చు, వీళ్ళిద్దరు లేకపోతే మా గ్రాండ్ పేరెంట్స్ ఉండొచ్చు, అంటే తాతలు, వాళ్ళ తాత కానీ వాళ్ళ తండ్రి కానీ లేకపోతే మా నాయనమ్మ కానీ మా అమ్మమ్మ కానీ ఇలా ఉండొచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ ఓటర్ లిస్టులో ఎవరున్నారు? నాకు మా ఫాదర్ ఉన్నారు కాబట్టి ఆయన పేరు రాయాలి. ఇక్కడ 2002లో ఆయననే ఉన్నాడు కాబట్టి ఆయన పేరు రాయాలి. సో ఆయన పేరు ఏంటంటే ధన్ సింగ్. ఈయన 2002లో ఉన్నాడు కదా, ఆయన ఎపిక్ నెంబరు మీకు ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీరు అక్కడ రాశారు కాబట్టి ఇక్కడ రాసుకోవాలి. బంధువు పేరు, ఎవరి బంధువు పేరు? ఈ ధన్ సింగ్ యొక్క బంధువు పేరు. ఆయన తండ్రి పేరు ఇంతకుముందు రాశాం కదా మనము, సరియా నాయక్. ఈయన మా తాత. సో ఈ ధన్ సింగ్కి సరియా నాయక్ ఏమవుతాడు? తండ్రి అవుతాడు. తండ్రి ఇంతకుముందు ధన్ సింగ్ డేటా ఏదైతే రాశారో మొత్తం ఇక్కడ నింపాల్సి వస్తుంది. ఇంతకుముందు ధన్ సింగ్ది మీరు నింపారు ఇటు సైడ్, అదే డేటా మీరు ఇక్కడ నింపాలి. జిల్లా, ఇది ఇంతకుముందు ఏ జిల్లా అండి? మెదక్ జిల్లా. రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. శాసనసభ నియోజకవర్గం ఏంటిది? నారాయణ ఖేడ్. తర్వాత ఇది 226, పిఎస్ నెంబరు 76, ఇది ఒకటి 12, 29 ఏదో ఒకటి సీరియల్ నెంబర్ ఉందనుకోండి. ఇది శివకృష్ణకు సంబంధించి. సో ఇలా నింపాలి. అంటే ఇక్కడ 2002లో నేను ఓటర్గా నమోదు కాలేదు కాబట్టి మా వంశానికి సంబంధించి ఇప్పుడు ఎవరక్కడ 2002లో రెడీగా ఉన్నారు? ఫాదర్ ఉన్నారు కాబట్టి ఫాదర్ది నింపుతున్నా. ఒకవేళ ఫాదర్ లేడనుకోండి మదరు, ఒకవేళ మదర్ కూడా లేదనుకోండి మా తాత, అంటే గ్రాండ్ పేరెంట్స్ ఎవరున్నా మా నాయనమ్మ కానీ మా తాతయ్య కానీ. సో వాళ్ళు కూడా లేకపోతే అప్పుడు అమ్మమ్మ తాత వాళ్ళ దగ్గరికి పోతాం. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ మనకి ఈ థర్డ్ పార్ట్ చూడండి, ఇక మనకు లాస్ట్ పార్ట్ ఇది. సో ఈ థర్డ్ పార్ట్ చూస్తే ఈ థర్డ్ పార్ట్ ఎవరికైనా సరే ఏంటంటే మనం ఇంతకుముందు అనుకున్నాం థర్డ్ పార్ట్ ఏంటిది? ఇది లేటెస్ట్ డేటా. ఈ థర్డ్ పార్ట్ ఏంటంటే ఇది 3వ భాగము. ఇది అంతా ఒకటే ఫామ్లో ఉంటుందండి, నేను సపరేట్గా చెప్తున్నా ఇక్కడ మీకు. లేటెస్ట్ ప్రస్తుత డేటా అంటే ఇప్పుడున్నటువంటి డేటాని మనము ఈడ నింపాలి. ఇప్పుడు సపోజ్ శివకృష్ణ ఉంది, సపోజ్ శివకృష్ణకు సంబంధించి నింపాలి. సపోజ్ 15/6/1986 అనుకుందాం. నెక్స్ట్ ఆధార్ నెంబరు ఏదో ఒకటి నింపండి, అంటే ఏదో ఒకటి అంటే సపోజ్ ఆయన నెంబర్ ఒకవేళ ఇస్తే నింపండి, లేకపోతే లేదు. మొబైల్ నెంబరు కంపల్సరీ తీసుకోండి. తండ్రి పేరు, మా తండ్రి పేరు ఏంటంటే ధన్ సింగ్. అదేవిధంగా ఈయనకి ఎపిక్ నెంబర్, ఈ ధన్ సింగ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఎపిక్ నెంబర్ ఉంటుంది కాబట్టి వేసుకోండి, ఒకవేళ ఉంటే వేసుకోండి. నెక్స్ట్ తల్లి పేరు హస్లీబాయి, తల్లి పేరు హస్లీబాయి, ఈమె ఎపిక్ నెంబర్ ఉంటే వేసుకోండి. తర్వాత జీవిత భాగస్వామి ఇంతకుముందు కవిత అని రాసుకున్నాం కదా అక్కడ, సో కవిత. సో ఈమె ఓటర్ ఎపిక్ నెంబర్ ఉంటే ఎపిక్ నెంబరు వేసుకోవాలి. ఇది నింపేటటువంటి పద్ధతి. ఇది శివకృష్ణకు సంబంధించి. ఇప్పుడు ఏం చేసాం మనము? నా ఓటు 2002లో లేదు కాబట్టి ఏం చేసాము? రైట్ సైడ్ నింపాం. రైట్ సైడ్ ఎవరిది నింపారు? మా ఫాదర్ది. ఒకవేళ మా ఫాదర్ది లేకపోతే ఎవరిది నింపుతారు? మదర్ది నింపుతారు. మదర్ కూడా లేకపోతే ఎవరిది? గ్రాండ్ పేరెంట్స్ నింపాలి. సో ఈ విధంగా మనము చేయాలి. ఇప్పుడు కవితది, ఇప్పుడు ధన్ సింగ్ది అయిపోయింది, హస్లీబాయిది అయిపోయింది, కృష్ణది అయిపోయింది. ఇప్పుడు కవితకు సంబంధించి ఒకసారి చూద్దాము. ఈమె ధన్ సింగ్ కోడలు, అంటే ఆమెకు సంబంధించింది ఓటర్ లిస్టులో 2002లో ఆమె డేటా లేదు. ఇప్పుడు మనం ఎలా నింపాలి? ఆమెకు సంబంధించినటువంటి డేటాని మనము ఎలా నింపాలి అంటే కోడలకు సంబంధించినటువంటి డేటాని మనము ఎలా నింపాలి? ఒకవేళ 2002లో ఉంటే మనకి ఏ బాధ లేదు, కానీ ఆమె 2002లో లేదు. ఇప్పుడు మనకి ఓన్లీ 2025లోనే ఓటర్ లిస్ట్లో ఉంది కాబట్టి ఈ 1వ భాగం మొత్తం ప్రింటెడే, ఓన్లీ కవిత ఫోటో మాత్రమే మనము ఇక్కడ తీసుకుంటాము, అతికించుకుంటాము. ఇప్పుడు ఈమె 2002లో ఓటర్గా నమోదు కాలేదు కాబట్టి మనము ఇక్కడ నింపొద్దు. ఒక ఫ్యామిలీని ఇలా డివైడ్ చేసుకోవాలండి. ఒక ఇంటికి పోయినామంటే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఓటర్లన్నీ ఒకటేసారి అయిపోవాలి, అంతేగాని కన్ఫ్యూజ్ అవుతారు. లేకపోతే ఇలా రాసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో ఎక్కడ నింపాలి? నేను ఇక్కడ నింపాలి. ఇప్పుడు ఈమె 2002లో లేదు కాబట్టి ఈమె 2002లో ఓటర్గా ఎక్కడ నమోదు అయ్యి ఉండొచ్చు? వాళ్ళ సొంత ఊర్లో అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు వీళ్ళ సొంత ఊరు ఇప్పుడు ఏదన్నా మెదక్లోనే ఏదన్నా ఒక డిస్టిక్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఫాదర్కి సంబంధించిన డీటెయిల్స్ రాయాలి మనం. 2002లో
వాళ్ళ ఫాదర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ రాయాలి. వాళ్ళ ఫాదర్ లేకపోతే మదర్ లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్. సో ఇక్కడ ఎవరు రాయాలి? ఇప్పుడు కవితకు సంబంధించి నింపుతున్నాం మనం. ఎవరిది? కవితకు సంబంధించి. ఈ కవితకు సంబంధించి నింపేటప్పుడు మనము కవిత ఫాదర్ ఇక్కడ ఎవరు రాయాలి? అక్కడ శివకృష్ణ ఫాదర్ది రాశారు, ఇక్కడ కవిత ఫాదర్ది రాశారు. ఇప్పుడు కవిత ఫాదరు సపోజు పీరియా అనుకోండి, పీరియా అని నింపారు వాళ్ళ ఫాదరు. ఆయన ఒకవేళ ఎపిక్ నెంబర్ ఉంటే ఎపిక్ నెంబర్ రాస్తారు. ఈయన బంధువు పేరు, ఈ పీరియా యొక్క తండ్రి పేరు లక్ష్మ అనుకుందాం, లక్ష్మ. సో ఈయన పీరియకు లక్ష్మ ఏమవుతాడు? తండ్రి. సో వీళ్ళ జిల్లా ఏది? ఒకవేళ వేరే జిల్లా అయితే వేరే జిల్లా రాయండి. ఒకవేళ రంగారెడ్డి అన్నాం అనుకోండి, రంగారెడ్డి. ఓకేనా? రాష్ట్రము అప్పుడు ఏ రాష్ట్రం ఉంది? ఆంధ్రప్రదేశ్ ఉంది. 2002లో రంగారెడ్డి కూడా ఉంది కాబట్టి ఓకే. నియోజకవర్గం పేరు సో మహేశ్వరము. సో నెంబర్ ఎగ్జాక్ట్గా నాకు తెలియదండి, ఒకసారి జస్ట్ క్యాజువల్గా రాస్తున్నాను. సో 146 అనుకోండి, 146 భాగం సంఖ్య ఒక 79 అనుకోండి, ఇది ఒకటి 715. సో ఇది ఎవరికి సంబంధించి? కవిత ఓటు 2002లో లేదు కాబట్టి సో ఈమె నా డీటెయిల్స్ కూడా రాయలేదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ రాయాలి. ఇప్పుడు ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో ఈ ఆడపిల్లకు సంబంధించి వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ డీటెయిల్స్ రాయాలి. సో ఇలా రాశాను. ఇది రెండవ భాగం. ఇక మూడో భాగానికి వచ్చేసరికి ఇక్కడ మూడో భాగం ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ ఈ మూడో భాగంలో మనము మళ్ళీ కవితకు సంబంధించి లేటెస్ట్ డేటా, అంటే ఈ కవితకు సంబంధించి థర్డ్ పార్ట్ అనుకోండి, ఇది లేటెస్ట్ డేటా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి డేటా నింపాలి. సపోజు సో 10/3/1992 ఉందనుకోండి, 1992 బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అనుకుందాం. ఆధార్ నెంబరు ఇస్తే రాసుకోవాలి. అదేవిధంగా మొబైల్ నెంబరు కంపల్సరీగా రాసుకోవాలి. ఆ ఇంట్లో ఎవరిదో ఒకరి నెంబర్ రాసుకోవాలి. తండ్రి పేరు, ఎవరి తండ్రి పేరు? ఈ కవిత యొక్క తండ్రి పేరు ఏంటంటే పీరియా. కవిత యొక్క తండ్రి పేరు ఏంటిది? పీరియా. అదేవిధంగా తండ్రి సంరక్షకుడు ఎపిక్ నెంబరు ఉంటే ఎపిక్ నెంబరు వేసుకోవాలి. అదేవిధంగా తల్లి పేరు, పీరియా తల్లి పేరు శారద అనుకోండి, శారద అని పేరు రాస్తాం. ఎపిక్ నెంబర్ ఉంటే ఎపిక్ నెంబరు రాసుకోవాలి. తర్వాత జీవిత భాగస్వామి పేరు ఇంతకుముందే అనుకున్నాం మనం, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ రాసుకున్నాం కదా, కృష్ణ. సో ఈయన ఓటు ఎపిక్ నెంబరు ఉంటే ఎపిక్ నెంబరు వేసుకోవాలి. ఇది కవితకు సంబంధించి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి మనము దీనికి సంబంధించి ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. సో ఒకసారి చూడండి, మీరు ఇక్కడ మీకు అర్థమైపోతుంది. సో మనం ఏదైతే ఉందో చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా లాజిక్గా మనము ఇది చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఒక రెండు ఫామ్స్ నేను చూశాను, కొంచెం తప్పులు నింపుతున్నారు, దయచేసి జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఈఎఫ్ని ఎలా నింపాలనేది చూసాం కదా. సో ఒక ఫ్యామిలీలో 4 పేర్లు అనుకున్నాం మనము. ధన్ సింగ్, నెక్స్ట్ హస్లీబాయి, నెక్స్ట్ మూడోది కృష్ణ, నాలుగోది కవిత అనుకున్నాం. ఇవి 4కి సంబంధించిన డేటా. సో 2002లో ఓటర్గా ఉన్నాడు, 25లో ఉన్నాడు. హస్లీబాయి కూడా సేమ్. ఇక్కడ వీళ్ళు 2002లో వీళ్ళిద్దరు లేరు, 2025లో మాత్రం ఉన్నారు. అప్పుడు మనం ఏమనుకున్నాము? ఈ ఇద్దరిని కూడా ఎక్కడ నింపామండి? రైట్ సైడ్, ఈ లెఫ్ట్ సైడ్ నింపాము మనం. అదేవిధంగా మనకి వీళ్ళిద్దరికి సంబంధించి ఏదైతే ఉందో, ఈ కృష్ణ కవితకు సంబంధించి ఏదైతే ఉందో, ఈ కృష్ణ కవితకు సంబంధించి వీళ్ళిద్దరు కూడా 2002లో ఓటర్గా లేరు. నేను కొట్టేసినట్టు మీరు ఫామ్లో కొట్టేయద్దు. ఇప్పుడు ఎక్కడ నింపాలి? రైట్ సైడ్ నింపాలి. మనకు చూడంగానే ఎక్కడ నింపారో దాన్ని బేస్ చేసుకొని మీరు చూడంగానే లెఫ్ట్ సైడ్ నింపారనుకోండి, ఈయన 2002లో ఓటర్గా ఉన్నారని అర్థమైపోతుంది. ఒకవేళ రైట్ సైడ్ నింపారనుకోండి, ఈయన 2002లో ఓటర్గా లేడు, 2025లో ఉన్నాడని తెలిసిపోవాలి మనకి. అంటే మీరు ఫామ్ నింపంగానే చూసి తెలిసిపోతుంది మాకు, కాబట్టి జాగ్రత్తగా నింపాలి. ఇప్పుడు ఒకసారి మీరు చెప్పండి నాకు, ఏం చేయాలి? ఇప్పుడు మనము ధన్ సింగ్ది హస్లీది ఎక్కడ నింపాలండి? వీళ్ళిద్దరు కూడా 2002లో ఓటర్లు కాబట్టి కంపల్సరిగా ఇక్కడే నింపాలి. వాళ్ళ సంబంధించినటువంటి డీటెయిల్స్ డైరెక్ట్గా నింపుతాం. డైరెక్ట్గా హస్లీబాయి ధన్ సింగ్ డీటెయిల్స్ డైరెక్ట్ నింపుతాము. అదే కృష్ణ కవిత వీళ్ళిద్దరు కూడా ఇక్కడ లేరు కాబట్టి, అంటే 2002లో ఓటర్గా లేరు కాబట్టి ఎక్కడ నింపుతాము? ఇక్కడ నింపాలి. ఇక్కడ వీళ్ళ డేటా ఏదైతే ఉందో డైరెక్ట్గా నింపము. ఎవరిది నింపుతాము? వీళ్ళు లేరు కాబట్టి వీళ్ళ వంశానికి సంబంధించినటువంటి పూర్వీకులు అంటే ఎవరైతే ఉంటారండి? ఫాదర్ ఉంటాడు, మదర్ ఉంటుంది, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు. వీళ్ళలో ఫస్ట్ ఫాదర్, తర్వాత మదర్, వీళ్ళిద్దరు కూడా అప్పుడు నమోదు కాకపోతే గ్రాండ్ పేరెంట్ డీటెయిల్స్ ఇక్కడ నింపుతాం. ఇక్కడ డైరెక్ట్ గా ఓటరు డీటెయిల్స్ నింపము, గుర్తు పెట్టుకోండి. ఎవరిది నింపుతాము? వాళ్ళ ప్రోజని అంటే వాళ్ళ వంశ అంటే పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది నింపుతాము. కానీ నింపేది ఏది? 2002 డేటా మాత్రమే నింపాలి. ఎవరిది? వాళ్ళ పూర్వీకులతో. సో ఒకటి అందరికి కామను. అదే విధంగా ఈ థర్డ్ సెక్షన్ కూడా ఏదైతే ఉందో ఇది అంత లేటెస్ట్ డేటా అండి. ఇది ధన్ సింగ్ అయితే ధన్ సింగ్ నింపుతాం, కృష్ణది అయితే కృష్ణది నింపుతాం, కవితది అయితే కవితది నింపుతాం. ఇదంతా లేటెస్ట్ డేటా మాత్రమే. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా మనము ఈ డేటా ఏదైతే ఉందో జాగ్రత్తగా నింపాలి. 1కి 2 సార్లు ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో అదే విధంగా ఏదైనా డౌట్లు ఉంటే మీరు మాకు జస్ట్ కాల్ చేయొచ్చు.